అందరికీ నమస్కారం. మన శ్రీ సిద్ధార్థ స్కూల్ రేడియోకు స్వాగతం. నేను మీ హర్షిని. నేను మీ గురు. ఎప్పటిలా మిమ్మల్ని అలరించడానికి, మీకు ఎన్నో కొత్త విషయాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. గురు, మరి మొదలు పెడదామా మన స్కూల్ రేడియోను? తప్పకుండా హర్షిని. కొత్త పదం. గురు, లాస్ట్ ఇయర్ జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ లో ఆ రోబోటిక్ మోడల్ చూసావా? అది నిజంగా అద్వితీయం కదా? అవును, మోడల్ అయితే చాలా బాగుంది. కానీ హర్షిని, నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, అద్వితీయం అని. ఆ పదానికి అసలు అర్థం ఏమిటి? మంచి ప్రశ్న అడిగావు గురు. అద్వితీయం అంటే సాటిలేనిది అని అర్థం. సాటిలేనిది అంటే ఇంకొంచెం వివరంగా చెప్పు. మనకు తెలుగులో ద్వితీయం అంటే తెలుసు కదా. ద్వితీయం అంటే రెండోది అని. ఏదైనా ఒక వస్తువు లేదా విషయం గురించి చెప్పేటప్పుడు దానికి సమానమైనది, రెండోది లేదా అని చెప్పాల్సి వస్తే అద్వితీయం అనే పదాన్ని వాడతాం. అంటే ఆ రోబోటిక్ మోడల్ అంత గొప్పగా ఉంది, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేదు అనే ఉద్దేశమా? సరిగ్గా చెప్పావు. ఇంగ్లీష్లో యూనిక్ లేదా అన్పారలల్ అంటాం కదా, అదే అన్నమాట. ఉదాహరణకి మన శిల్పకళ సంపద లేదా కొందరి మేధస్సు అద్వితీయమైనది అని కూడా అంటాం. చాలా బాగా చెప్పవలసింది. పదం వినడానికి కొత్తగా ఉన్నా దాని అర్థం మాత్రం చాలా లోతుగా ఉంది. ఏ గురు, ఈరోజు మార్చి 7 కదా. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకతలు ఏంటో నీకు తెలుసా? అవును హర్షిని, గుర్తుంది. మార్చి 7 అంటే నాకు మొదట గుర్తొచ్చేది జన్ ఔషధి దివాస్. మన దేశంలో తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందరికీ అందుబాటులో ఉండాలనే అవగాహన కోసం దీన్ని జరుపుకుంటారు కదా. కరెక్ట్. అవును, ఇక సైన్స్ పరంగా చూస్తే 1876లో ఇదే రోజున అలెగ్జాండర్ గ్రహాం బెల్ తన టెలిఫోన్ ఆవిష్కరణకు, అందుకే దీన్ని అలెగ్జాండర్ గ్రహాం బెల్ డే అని కూడా అంటారు. మనం ఇప్పుడు వాడుతున్న కమ్యూనికేషన్ వ్యవస్థకు పునాది ఆ రోజే పడిందన్నమాట. నిజమే గురు. బర్త్డే విషెస్. గురు, ఈరోజు భారత రాజకీయాల్లో ఇద్దరు దిగ్గజాల పుట్టినరోజు అని నీకు తెలుసా? అందులో ఒకరు గులాం నబీ ఆజాద్. అవును హర్షిని, ఆయన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా మరియు భారత కేంద్ర మంత్రిగా దేశానికి ఎంతో కాలం సేవలు అందించారు. చాలా బాగా చెప్పావు. మరి ఇదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరో ముఖ్యమైన మహిళా నాయకురాలు వసుంధర రాజే గురించి నీకు తెలుసా? ఖచ్చితంగా. ఆమె రాజస్థాన్ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించారు. మీకోసం ఒక మంచి పాట వినండి, ఆనందించండి. ఇటురావే నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎదని కోయాల కొమ్మ. మార్చి 7 కదా, ఈ తేదీకి మన భారతదేశ చరిత్రలో ఏదైనా ప్రత్యేకత ఉందో మీకు తెలుసా? అవును గురు. ముఖ్యంగా 19వ శతాబ్దంలో విద్యా వ్యవస్థను మార్చేసిన ఒక కీలక నిర్ణయం ఈ రోజే జరిగింది. 1835 మార్చి 7న మెకాల్ మినిట్స్ ఆమోదించబడ్డాయి. ఓ, అంటే మన దేశంలో ఇంగ్లీష్ విద్యా విధానానికి పునాది పడింది ఈ రోజేనా? సరిగ్గా చెప్పావు. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. దీనివల్ల భారతదేశంలో అధికారిక భాషగా మరియు విద్యా భాషగా ఇంగ్లీష్ ప్రవేశపెట్టబడింది. అదో పెద్ద మార్పే. అయితే నాకు మరో విషయం గుర్తొస్తుంది. 1911లో ఇదే రోజున మా స్వాతంత్ర సమర యోధుడు అజిత్ సింగ్, భగత్ సింగ్ బాబాయ్ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పగడి సంబాల్ జట్టా ఉద్యమాన్ని నడిపింది ఆయనే కదా. అవును, ఆయన పాత్ర చాలా గొప్పది. అంతేకాదు, ఆధ్యాత్మికంగా చూస్తే 1952 మార్చి 7న ప్రముఖ యోగి పరమహంస యోగానంద గారు సమాధి స్థితికి చేరుకున్నారు. ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందో మనకు తెలిసిందే. నిజమే హర్షిని, ఒక తేదీ వెనుక ఎన్ని చారిత్రక కోణాలు ఉన్నాయని ఇప్పుడే అర్థమవుతుంది. విద్యారంగం, స్వాతంత్ర పోరాటం, ఆధ్యాత్మిక కథ, ఇలా అన్ని రంగాల్లోనూ మార్చి 7కి ఒక చరిత్ర ఉంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మన గతాన్ని మన
తీసుకున్నట్లు అవుతుంది. ఒక చిన్న ఆట ఆడుకుందామా? నేను కొన్ని పొడుగు కథలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఓ మంచి ఐడియా గురు. సరే మొదలుపెట్టు, నేను సిద్ధం. సరే, మొదటిది. పట్టణ పెట్టెలో ఎర్రని ముత్యాలు, ఏమిటది? ఆలోచించలేవు. పచ్చని పెట్టె అంటే పండు అనుకుంటా. ఎర్రని గింజలు ఉంటాయి కదా. దొరికేసింది, పుచ్చకాయ కదా. అబ్బో, భలే చెప్పావు. కరెక్ట్. ఇప్పుడు నా వంతు విను. నల్లని అడవిలో తెల్లని బాట, ఏమిటది? నల్లని అడవి అంటే చీకటి అనుకోవాలా? కాదు కాదు, మన తల మీద జుట్టు నల్లగా ఉంటుంది, మనం తీసే పాపిడి తెల్లగా ఉంటుంది కదా. కరెక్ట్ సమాధానం. సరే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఇది కొంచెం కష్టం, జాగ్రత్త. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? కాళ్ళు లేకుండా నడిచేది, కళ్ళు లేకుండా ఏడ్చేదా? అబ్బా, ఏదో గుర్తొస్తుంది కానీ తట్టట్లేదు. ఇంటిస్తావా? అది ఆకాశంలో ఉంటుంది. తెలిసిపోయింది, అది మేఘం. మేఘం కదులుతుంది, వర్షం రూపంలో నీళ్లు కురిపిస్తుంది. సూపర్ హర్షిని, నువ్వు జీనియస్ అంతే. మీకోసం ఈ పాట వినండి, ఆనందించండి. Hey, my golden sparrow. Bama, come and sing. Queen Teddy, Bandang King. మంచి మాట. ఏంటి గురు, ఈ రోజు కూడా స్కూల్కి ఆలస్యంగా వచ్చావు? రాత్రి కూడా అయిపోయింది కదా. అవును హర్షిని, రాత్రి చాలాసేపు టీవీ చూడటం వల్ల పొద్దున్నే నిద్ర లేవలేకపోయాను, అందుకే అంతా హడావిడి అయిపోయింది. చూసావా, నీకు ప్రతిరోజు ఇదే సమస్య అవుతుంది. మన జీవితంలో క్రమశిక్షణ అనేది ఎంత ముఖ్యమో నీకు అర్థం కావడం లేదు. క్రమశిక్షణ అంటే కేవలం సమయానికి రావడం అనే కదా, దానికి ఎంత ప్రాముఖ్యత ఉందా? కేవలం సమయ పాలనే కాదు గురు, మనం చేసే ప్రతి పనిలో ఒక పద్ధతి ఉండాలి. క్రమశిక్షణ ఉంటేనే మనం అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలం. అది లేకపోతే ఇలాగే ఒత్తిడికి లోనవుతాం. నిజమే, ఇన్స్పిరేషన్ పర్సన్. హే హర్షిని, నిన్న టీవీలో పారాలింపిక్స్ హైలైట్స్ చూసావా? ఒక అమ్మాయి చేతులు లేకుండానే కేవలం కాళ్ళతో విల్లు ఎక్కుపెట్టి సరిగ్గా బుల్సై కొడుతుంది. అది చూసాక నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అవును గురు, ఆమె పేరు సీతాదేవి. ఆమె గురించి చదివాక నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అందరినీ తన వైపు తిప్పుకుంది. నిజంగా అద్భుతం కదా. అసలు చేతులు లేకుండా విలువిద్య చేయడం ఎలా సాధ్యం? మనకు అన్నీ ఉన్నా చిన్న కష్టానికే పొంగిపోతుంటాం. కరెక్ట్ గురు. లోకల్ న్యూస్. ఈ నెల 16 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులందరూ వాట్సాప్ ద్వారా మన మిత్ర మొబైల్ నంబర్ 9553000009 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని డిఈఓ నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ బొబ్బా జయశ్రీ బాలకోన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాతావరణం. ఉష్ణోగ్రత పగటిపూట గరిష్టంగా 34 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు, రాత్రిపూట కనిష్టంగా 22 డిగ్రీల నుండి 23 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. ఎండ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఆకాశంలో తేలికపాటి మేఘాలు కనిపిస్తాయి. ఇంటర్నెట్ ఈ రోజు రేడియో ముగిసింది. తిరిగి మరలా సరికొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకి వస్తాం. అప్పటి వరకు సెలవు. నేను మీ గురు. నేను మీ హర్షిని. ధన్యవాదములు. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరికిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా.